గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గల్లామాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులుతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ మా బలం మా నమ్మకం అయిన యువతకు స్వాగతం. ప్రతి ఏటా 1,60,000 మంది ఇవాళ యాక్సిడెంట్ జరిగి చనిపోతున్నారని, ఎంతమంది ప్రజలు ఆర్మీలో గాని వ్యాధులు వచ్చి గాని చనిపోవట్లేదని అన్నారు. ఇలా చనిపోయే వారిలో సగం మందికి పైగా యువతి ఉండడం గమనార్హమన్నారు. ప్రతి వ్యక్తికి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు మెదడు పరిపక్వత చెందుతుందన్నారు. అప్పటి వరకు మన పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారనే తప్ప మన తల్లిదండ్రులు అయిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన రాదు అని అన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి అనేక కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. డెత్ ఛాన్స్ అనేది హెల్మెట్ పెట్టుకుంటే 50% ప్రమాదం తగ్గిపోతుందన్నారు. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన జుట్టు రాలిపోదు, అది కేవలం అపోహ మాత్రమే. బిజినెస్ ప్రాబ్లమ్స్, హార్మోన్ల ప్రభావం, స్ట్రెస్ వల్ల మాత్రమే జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అన్నారు. ఎంతో మంది రేసర్లు నిత్యం హెల్మెట్ పెట్టుకుంటున్నా ఏ ఒక్కరికి జుట్టు రాలిపోవడం లేదని అందరూ గుర్తించాలని అన్నారు. డ్రగ్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మీరు తీసుకునే మద్యం అతి తక్కువ మోతాదులోనే అయినప్పటికీ మీ ప్రభావం మీ మెదడుపై ఎక్కువగా పనిచేస్తుందని అన్నారు. ఇలా జరిగే యాక్సిడెంట్లలో వెన్నుపూసలు, కాలి, చేతి ఎముకలు తదితర ప్రమాదాలు జరిగి జీవితాంతం మంచం పాలు అయితే ఆ ప్రభావం మీపైనే మాత్రమే కాదు, యావత్ కుటుంబ భవిష్యత్తు పైన ప్రభావం చూపుతుందని మర్చిపోవద్దని అన్నారు. వ్యాతులచిన పోటీలలో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, అలాగే పలు పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కూడా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గళ్లామాధవి, రామాంజనేయులు తదితర అధికారులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, ఆర్డీఓ శ్రీనివాస్, డిఆర్ఓ కాజావళి, డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామరెడ్డి, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.